ఈ అమ్మాయి ల్యాప్టాప్ ఏమైంది? ఏమైంది దీనికి అలా? హాయ్ మ్యామ్. వెల్కమ్ టు బాబాయ్ మ్యారేజ్ బ్యూరో. ఏంది? బాబాయ్ మ్యారేజ్ బ్యూరో. బాబాయ్ మ్యారేజ్ బ్యూరో. బావుంది పేరు. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ మీ డీటెయిల్స్ చెప్పండి, రాసుకుంటా. మీ పేరేంటి? మహాలక్ష్మి. మీ ఫాదర్ పేరేంటి? లక్ష్మీ వెంకటేష్. మీ మదర్ పేరేంటి? లక్ష్మి. ఓ, లక్ష్మీ ఫ్యామిలీ. పేరులోనే లక్ష్మి ఉందంటే ఫుల్ క్యాష్ పార్టీ అనుకుంటా. ఫుల్ అప్పుంది, కడతావా? సారీ మ్యామ్, జస్ట్ మీరు అలా నవ్వాలని చెప్పాను. అవునా? హహహ. ఓకేనా? వద్దు మ్యామ్, మీ డీటెయిల్స్ చెప్పండి చాలు. మీ ఫాదర్ ఏం చేస్తారు? బిజినెస్. మీరేం పని చేస్తారు? హౌస్ వైఫ్. ఏంటి, మీరు హౌస్ వైఫా? చిచ్చి, నేను కాదు, మా మదర్. నేను మీరేం చేస్తారని అడిగా. జనరల్ గా ఫాదర్ డీటెయిల్స్ తర్వాత మదర్ డీటెయిల్స్ ని అడుగుతారు, అందుకే నేను అలా చెప్పాను. సారీ మ్యామ్, నాదే మిస్టేక్. ఫాదర్ తర్వాత మదర్ డీటెయిల్స్ అడగాలి. నన్ను క్షమించండి ప్లీజ్. సర్లే, క్షమించేశాను. మదర్ హౌస్ వైఫ్ ఓకే, కానీ మీరేం చేస్తారు? బీటెక్ అయిపోయింది. అమ్మా నాన్న ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు పెళ్లి చేసుకోమని. నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు, కానీ వాళ్ళ కోసమే చేసుకుంటున్నాను. మీ పేరెంట్స్ బాధను అర్థం చేసుకుని వాళ్ళ గురించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మీరు చాలా గ్రేట్. తొక్కలే, ప్రతి ఓడు ఇలాగే చెప్తాడు, పేరెంట్స్ గురించి పెళ్లి చేసుకుంటున్నా అని. మీరేమో అన్నారు. ఏం లేదు, మీ అమ్మ నాన్న రాలేదా మీతో పాటు? ఫస్ట్ అబ్బాయి నాకు నచ్చాలి, తర్వాత అమ్మ నాన్న వచ్చి మాట్లాడతారు. ఇదేమైనా కార్ షోరూమా నచ్చిన తర్వాత వచ్చి కొనుక్కోవడానికి? మళ్ళీ మీరేమో అన్నారు. అది ఇంతకీ మీ ఏజ్ అడగడం మర్చిపోయా. ఎంత? 24 years old. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24 రాసేసుకోండి. అలా కాదండి, 24 రాసేసుకున్నాను. మీ డేటు మంత్ ఇయర్ చెప్పండి. 16/9/1997. 24 అన్నావు, నేను లెక్క పెడితే 27 వస్తుందేంటి? అంటే నేను చూడ్డానికి చిన్నపిల్లలా ఉంటాను కదా, అవును. అందుకే నేను 3 years మైనస్ చేశాను, మీరు 3 years ప్లస్ చేశారు, అంతే కదా డిఫరెన్స్. అంతే, నేనైతే 27 అనే రాసుకుంటున్నాను. అందరికీ 27 అనే చెప్తాను. 24 అని రాసుకోవడం కుదరదా? కుదరదు. పక్కా కుదరదా? మ్మ్హ్. ఇంతకీ దీనికి మీ ఫీజు ఎంత? మ్యాచెస్ చూసినందుకు 2000 రూపీస్, కానీ పెళ్లి కుదిరితే మాత్రం 1,00,000 రూపాయలు ఇవ్వాలి. అవునా? నేను 3000 యాడ్ చేసి 5000 ఇద్దాం అనుకున్నా. ఇఫ్ పెళ్లి ఫిక్స్ అయితే 1,30,000 ఇద్దాం అనుకున్నా. సర్లే, నేను వేరే బ్రోకర్ దగ్గరికి వెళ్తాను. ఆగండి మేడం, మీరు కూర్చోండి ఫస్ట్. సరే, చెప్పు ఏంటో. అసలు మీకేం కావాలి? మీ ఏజ్ 24 అని చెప్పాలి, అంతే కదా? ఓకే డన్. ఇందాక కుదరదన్నారు. నేను బ్రోకర్ని, ఏదైనా మేనేజ్ చేస్తా. మనీ ఇస్తే. నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? అబ్బాయి ఎలా ఉండాలంటే మంచిగా తెల్లగా ఉండాలి, నాకన్నా 1 inch హైట్ ఉండాలి, తన నవ్వితే ఫేస్ పైన సొట్టపడాలి, కాకి రెట్టేం కాదు. తన ఫిజిక్ వచ్చేసి మంచి పర్సనాలిటీ ఉండాలి, హృతిక్ రోషన్ సరిపోతాడా? తన మంత్లీ శాలరీ తీసుకొచ్చి నాకే ఇవ్వాలి. ఇంతకీ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 3 to 4 lakhs per month. చాలా. కుదిరితే 6 lakhs. బాబోయ్, బ్యాంకు కన్నమేయాలి. ఇంకేమైనా ఉందా? నన్ను షాపింగ్కి తీసుకెళ్ళాలి, నేను చెప్పిన పని చేయాలి, నా మాటకి అస్సలు ఎదురు చెప్పకూడదు, పార్టీలకి పబ్బులకి పంపించాలి, ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి, ఇంకా ఆ అబ్బాయికి కోట్ల ఆస్తి ఉండాలి. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? చిన్న చిన్న కోరికలే కదా. అవి చిన్న చిన్న కోరికలా? పెద్ద స్కెచ్చే. మీ వల్ల అవుతుందా అవ్వదా? పైన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఆ? కింద చూడు హ్మ్. శ్రీలంక దాకా నీకోసం అబ్బాయిని వెతుకుతా. బ్రోకర్ని కదా, ఏదైనా సెట్ చేస్తా. ఓ సరే అయితే. సరే కానీ మీ ఫోటో ఇవ్వండి. మీ మీద నమ్మకంతో ఇస్తున్నాను, ఒక మంచి అబ్బాయినైతే చూడండి. బయట కన్నా ఫోటోలోనే బాగున్నారు. నేను రియల్గానే బాగుంటాను. సరే, ఇక నేను వెళ్తున్నాను. ఎవరిని చూస్తానో గాని వాడి పని అంతే. మొదలు పెట్టండి. హలో, వెల్కమ్ టు బాబాయ్ మ్యారేజ్ బ్యూరో. నమస్తే బాబాయ్. నమస్తే. మీ డీటెయిల్స్ రాసుకుంటా. మీ పేరేంటి? రాకీ బాయ్. కేజీఎఫ్ రాకీ బాయ్ కాదు, కోటి రాకీ బాయ్. రాకీ పేరు బాగానే ఉంది, పక్కన బాయ్ ఎందుకు? నేను బాయ్ కాబట్టి రాకీ బాయ్ అని పెట్టుకున్నా. నీకేమైనా ఇబ్బందా? నాకేం ఇబ్బంది లేదు, నాకు నీ ద్వారా పైసలు వస్తే చాలు. సూపర్ ఉంది నీ పేరు. మీరు ఏం పని చేస్తారు? షెఫ్. 5 స్టార్ హోటల్ షెఫ్? కాదు. 4 స్టార్ హోటల్? కాదు. కనీసం 3 స్టార్ హోటల్? కాదు.
మరి ఏ హోటల్లో షెఫ్? మాది హోటల్ కాదు బాబాయ్, మరి ఏంది? చైనీస్ ఫాస్ట్ ఫుడ్ షాప్ మాది. చికెన్ మంచూరియా, చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్ ఏదైనా 5 నిమిషాల్లో చేసిస్తా. మీ ఫాదర్ ఏం చేస్తారు? నాతో పాటు మంచూరియా చేస్తారు. ఫాదర్ కూడా షెఫే, సూపర్. మరి మీ మదర్ ఏం చేస్తారు? క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చుంటది. చాలా బాగుంది మీ ఫ్యామిలీ బిజినెస్. ఫాదర్ ఏమో మంచూరియా, నువ్వేమో నూడిల్స్ చేస్తావు. మీ మదర్ ఏమో క్యాష్ కౌంటర్ దగ్గర ఉంటుంది. మరి మీ కాబోయే వైఫ్తో ఏం చేపిస్తావు మరి? తిన్న ప్లేట్లు తీయాలి, 3 పెద్ద కడాయిలు ఉన్నాయి, రోజు ఇది తోమితే చాలు. ఓరి నీ ఏదవో ఎక్స్పెక్టేషన్స్. సరే, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? అమ్మాయి జూనికి ఎలా ఉండాలంటే ఆటగాడండి, ఆటగాడు, మామూలు ఆటగాడు కాదండి. గ్యాప్ ఎక్కువ, జల్దీ చెప్పు. అమ్మాయి అందంగా ఉండకపోయినా పర్వాలేదు, కట్నం ఎక్కువ ఇవ్వాలి, ఫుల్ సౌండ్ పార్టీ ఉండాలి. బాబాయ్ ఏం చేస్తున్నావు? ఈ సౌండ్ ఓకేనా? నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో నా గంటే ఈ సౌండ్ సరిపోద్దా, ఇంకా సౌండ్ కావాలా? అంత సౌండ్ పార్టీ ఉన్న అమ్మాయి నిన్ను చేసుకుంటుందా? నాకేం తక్కువ బాబాయ్, కోటిలో కోట్లు చేసే షాప్ ఉంది నాకు, తెలుసా? కోట్లా? ఎన్ని కోట్లు ఉన్నాయి రాకీ బాయ్? ఐ థింక్ 1-2 కోట్లు ఉన్నాయనుకుంటా. 2 కోట్లా? నమ్మాలనిపిస్తలే. నువ్వు నమ్మకు, వేరే వాళ్ళకి చెప్పు నాకు ఇంత ఆస్తుందని. నేను వేరే వాళ్ళకి అబద్ధం చెప్పాలా? ఈ బాబాయ్ ఎప్పుడు అబద్ధం చెప్పలేదుగా. నా గురించి చెప్పు అబద్ధం. నీ గురించి నేనెందుకు చెప్పాలి? ఒకవేళ నువ్వు చెప్పినావు అనుకో, నా లైఫ్ సెట్ అయిపోతుంది. నీకు తులం బంగారం పెడతా, నీ కష్టమే ఉంచుకొని నేను. ఆ? నీ తులం బంగారం నాకొద్దు. ఒక అమ్మాయి గొంతు కోయలేను నేను. నువ్వే అమ్మాయి గొంతు కొయ్యకు బాబాయ్, అమ్మాయి మెల్లో తాళి కట్టిస్తే అంతే చాలు. ఇవన్నీ కాదులే గాని, నీకు తగ్గట్టు ఒక మంచి అమ్మాయిని చూస్తాలే. ₹1 కోటి కట్నం ఇచ్చే అమ్మాయిని చూడు. నీకు 50, నాకు 50, నీ లైఫ్ సెట్, నా లైఫ్ సెట్. నాకు 50, రాకీ బాయ్కి 50. బాబాయ్ ఏం ఆలోచిస్తున్నావు? సర్లే గాని, అమ్మాయి వాళ్ళకి నీ ప్రొఫెషన్ గురించి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నా. చెప్పేసే 5 స్టార్ హోటల్ షెఫ్ అని. మళ్ళీ ఏమైంది బాబాయ్? అమ్మాయి వాళ్ళు శాలరీ అడిగితే ఎంతని చెప్పాలి? చెప్పేసి 2 లక్షలని. నిజంగా నువ్వెంత సంపాదిస్తావు? 50,000 వస్తుందిలే. ఏమైంది బాబాయ్, మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? మరి ఎంత వస్తుందని చెప్పాలి అమ్మాయి వాళ్ళకి? ఇగో మనం చెప్పేది అబద్ధం, కొంచెం ఎక్కువ చెప్దాం. నాకు షాప్ ఉంది, దాని పక్కన బిల్డింగ్ ఉంది, అది కూడా నాదే అని చెప్పు. ఓరి బాబోయ్, నీ అబద్ధాలకు నమస్కారం రా నాయనా. బాబాయ్, రష్మి, గీత, రాధా, రాణి, సుధా ఏదైనా అమ్మాయి ఫోటో చూపి కదా. సరే సరే చూపిస్తా. చూపి జల్దీ చూపి. ఆగాగవా, ఏందివా ఇది? ఆత్రం బానే ఉంది నీకు. ఉండదా మరి, నేను వర్జిన్ని. మంచి ఫ్లోలో ఉన్న ఒక్క నిమిషం. ఈ అమ్మాయి పేరు రాణి, ఏజ్ 27, జాబ్ చేస్తుంది. చూడు అమ్మాయి ఎంత బాగుందో. కానీ అమ్మాయికి ఆస్తి లేదు. ఆస్తి లేదా? తొక్కలో రాని నాకెందుకు, పేర్లో రాని ఉంటే రానైపోతుందా. నెక్స్ట్ ఐటమ్. ఏంది ఐటమా? నేను చూపించేది పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిల్ని, ఐటమ్ గర్ల్స్ని కాదు. హాగాగు, ఇంకో అమ్మాయిని చూపిస్తా. ఈ అమ్మాయి పేరు ప్రియా, ఏజ్ 24, జాబ్ ఏం చేస్తలేదు, కానీ ఆస్తి మాత్రం మస్తుంది. కానీ అన్నదమ్ములు ఉన్నారు. చచ్చా, అమ్మాయి లావుగా ఉంది. లావుందా? అమ్మాయి సన్నగానే ఉందిగా. ఆస్తికి 3 పోటీ. అర్థమైందిలే, ఇంకో అమ్మాయిని చూపిస్తా. ఇగో ఈ అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి పేరు శ్వేత, ఏజ్ 24, మొన్నే బీటెక్ కంప్లీట్ అయింది. ఒక్కతే కూతురు, చాలా ఆస్తి ఉంది. అమ్మాయి బాగుంది, ఆస్తి కూడా బాగుంది. సెట్ చేయి, మమ్మల్ని ఇద్దరిని కలుపు. నీ లైఫ్ సెట్, నా లైఫ్ సెట్. సరే సరేలే, నేను సెట్ చేస్తాలే. నీ ఫోటో ఉంటే ఇచ్చిపో. సరే, మంచి సంబంధం చూడు, నేను పోతున్నా. ఇప్పుడు ఏం చేద్దాం? మొన్న ఒక అమ్మాయి వచ్చింది, ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, వీళ్ళిద్దరికీ కలిపిస్తే సెట్. ఏ కలిపేద్దాం, వీళ్ళిద్దరినీ కలిపేద్దాం. ఇంకా మస్తు పైసలు. ఏదో రకంగా ఇద్దరినీ కలిపేస్తా, ఫుల్ ప్రాఫిట్ తీసుకుంటా. హే గైస్, వీడియో చూశారు కదా? నచ్చితే
తేజ టేల్స్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. స్టార్టా చెప్పా నువ్వు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయి. ఎవడు చేసుకుంటాడో కానీ ఏం కాదు, మంచిగా చూసుకుంటాం. అమ్మాయి ఇచ్చేది 1 ఇంచ్ హైట్ ఉండాలి. మదర్ హౌస్లో ఏవో చూపి జల్దీ చూపి యాక్షన్. ఫస్ట్ అబ్బాయి నాకు నిత్తులం బంగారం నాకొద్దు. యాక్షన్. అమ్మాయి జూనికి ఎలా ఉండాలంటే ఇంకా నన్ను రోజు షాపింగ్కి తీసుకెళ్ళాలి. రోజు కాదు కదా.